నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. తెలంగాణ ప్రజలారా అందరికీ నమస్తే. మరి ఈరోజు ప్రతి ఒక్కరికి మనకు చికెన్ అంటే చాలామందికి ఇష్టం. చికెన్ బిర్యానీ కానీ, మండి కానీ, చికెన్లు ఎన్నో రకాలు, చికెన్ 65 కానీ, పెప్పర్ చికెన్ కానీ. మరి ఈరోజు చికెన్ తినద్దని ఆల్రెడీ మనకు గవర్నమెంట్ నుంచి కూడా లెటర్ కూడా వచ్చి జరిగింది. దాంతోపాటు మరి పేపర్ కూడా వచ్చి జరిగింది. మరి తెలంగాణ ప్రజలారా ఆరోగ్యాలు మాత్రం ఖరాబ్ చేసుకోవద్దు. చికెన్ తిని ఒక్క నెల రోజులు 2 నెలలు చికెన్ మొత్తానికి బంద్ చేయాలి ప్రజలారా, తెలంగాణ ప్రజలారా. దాంతో రకరకాల రోగాలు వస్తున్నాయి. ఇలా అగ్గు వస్తుందా అని మీరు తినద్దు. ఎందుకంటే అవి చూడండి, కుప్పలు ఈ రకంగా మొత్తం పారవస్తురు. మనం చూసినట్టయితే స్క్రీన్లో కుప్పలు వారు చచ్చిపోతున్నాయి. మీరు ఏ మాత్రం కూడా తినద్దు. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది తెలంగాణ ప్రజలారా. తెలంగాణ స్టేట్ల కోళ్ళ పరాలు కానీ ఘోరమైన రోగాలు వస్తున్నాయి, విచిత్రమైన రోగాలు వస్తున్నాయి. కావున తినద్దని ఇది మనవి. చాలా పేపర్లో చూడ జరిగింది. చూద్దాం, ఇది చూడండి ఎంత ఘోరం ఉంది పరిస్థితి. కాబట్టి చికెన్ జోలికి పోకండి. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే మీరు అందరు బాగుంటారు. చికెన్ ఒక్కటి తినకపోతే మనకేం కాదు ప్రజలారా. ఎందుకంటే చికెన్ అంటే చాలా ఇష్టం, మేము ఇష్టపడతాం. కానీ ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే పిల్లలకు చాలామంది చికెన్ 65 అని లేకపోతే రకరకాల మసాలాతో చేస్తుంటారు. కాబట్టి 1 నెల 2 నెలలు బంద్ చేయండి ప్రజలారా. ఎందుకంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం కాపాడుకుంటే మీరు మంచిగా ఉంటారు, మీ ఫ్యామిలీ మంచిగా ఉంటారు. ఇలా రేపు లక్షల కోట్ల రూపాయలు హాస్పిటల్ పెడుతున్నాం మనం. కావున దయచేసి చికెన్ 2 నెలలు తినద్దు ప్రజలారా. ఒక 2 నెలలు బంద్ చేయండి. ఎందుకు నేను మరీ చెప్తున్నా అంటే ఆల్రెడీ చికెన్ తిని హాస్పిటల్లో పాలయ్యలో ఉన్నారు. అన్ని పేపర్లో వచ్చి జరిగింది, సోషల్ మీడియాలో కూడా చూపిస్తారు, టీవీలో కూడా చూపిస్తారు, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చి జరిగింది. దయచేసి తెలంగాణ స్టేట్లు ప్రజలారా ఎవరు చికెన్ తినదు. 1 నెల 2 నెలలు ఒక్క పొద్దున్న అనుకోరి. దానికంటే మటన్ తినరు, మంచి పొడేలు మటన్. ఇది ఈరోజు మీకు చూపెట్టాలని. ఎందుకంటే మనకు ఈ రకంగా చూడ జరిగింది. ఏదో చిన్న వార్త అందరికీ అందాలా అని, ఆరోగ్యంతో ఉండాలని ప్రతి ఒక్కరు చెప్పుడు జరుగుతుంది. మా ఛానల్ని ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. కేకే తెలంగాణ. థ్యాంక్ యూ.